ఆయన పాడారు, ఆయన దాని ప్రకారం జీవించారు. సిరిని గాని స్త్రీని గాని ముట్టనటువంటి గొప్ప అస్కలిత బ్రహ్మచారి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. ఆయనకు ఆ పాట, ఆ మాట ఆయనకు తగ్గినది. ఆ పాట మనం పాడాలంటే ఆ స్థితిలోనికి మనం రావాలి. మంచిదండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి కాదు దేవుడు కోరుకుంటుంది, కానీ అన్నిటికంటేను కూడా విలువైన, అందుకే 2వ లైన్లో రాశారు. ఏంటది 2వ లైన్లో? విసామైనను నాకై ఉండవలెనని కోరను, నిండైన నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడబరిమితియో జ్ఞానం విదిగో. అంటే నీ ఇష్ట ప్రకారముగా వాడుకొనుటకై నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని అప్పగించుకునేటువంటి కీర్తన. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము మూడవదిగా ఆ విరిగి నలిగినటువంటి స్థితి కలిగినటువంటి మనస్సు మనము ప్రభువుకి ఇవ్వగలిగితే అదే ఆయన కోరుకుంటున్న ఇంపైన బలి యాగము. చివరిగా